బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కామారెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. జహీరాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా జిల్లా కేంద్రంలోని జేపీఎస్ రోడ్లో కార్నర్ మీటింగ్ రోడ్ షోలో పాల్గొంటారు. నిజాం సాగర్ చౌరస్తా మీదుగా జేపీఎన్ రోడ్డు వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. కేసీఆర్ రోడ్ షోకు తరలి వచ్చేందుకు యువత, మహిళలు, రైతులు సిద్ధమయ్యారు. అటు కామారెడ్డి జిల్లా సరిహద్దు దగ్గర గిరిజనులు కేసీఆర్ కు స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, నాయకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కేసీఆర్ కామారెడ్డి జిల్లా బస్సు యాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, గుడ్ ఆఫ్టర్నూన్. కేసీఆర్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? అప్డేట్స్ ఏంటి? జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు మద్దతుగా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 6 గంటలకు కామారెడ్డికి చేరుకుంటారు. ప్రస్తుతం ఆయన నిజామాబాద్లో ఉన్నారు. అక్కడి నుంచి రోడ్డు గుండా వయా సదాశివనగర్ మీదుగా గాంధారి ఎక్స్ రోడ్డు కామారెడ్డి దగ్గి నుండి కామారెడ్డికి చేరుకుంటారు. అక్కడ కామారెడ్డి జిల్లా సరిహద్దు అయినటువంటి దగ్గి దగ్గర పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ ఈ నేపథ్యంలో కేసీఆర్ గారికి స్వాగతం పలికేందుకు, ఆయనకు దీవించేందుకు ఈపాటికే పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారని చెప్పవచ్చు. ఇటు నిజాం సాగర్ చౌరస్తా గుండా అటు జేపీఎన్ రోడ్డుకు చేరుకుంటుంది. జేపీఎన్ రోడ్డు కార్నర్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగాన్ని వినేందుకు పెద్ద ఎత్తున మహిళలు, అదేవిధంగా గత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరైతే పథకాలు పొందినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారంతా స్వచ్ఛందంగా ఈ మీటింగ్కు తరలివచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా వారు కూడా స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అన్ని వర్గాల మద్దతు ఇవాళ కేసీఆర్ గారికి ప్రతి బస్సు యాత్రలో లభిస్తుంది. అదే మాదిరిగా కామారెడ్డి జిల్లాలో కూడా అపూర్వ స్వాగతం లభించే అవకాశం ఉంటుంది. నిజాం సాగర్ చౌరస్తా గుండా పెద్ద ఎత్తున జేపీఎన్ రోడ్డుకు దారి పొడున పూల వర్షాలతో కురిపిస్తూ అదేవిధంగా బోనాలతో స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారని చెప్పవచ్చు. అటు జేపీఎన్ రోడ్డులో బీఆర్ఎస్ అధినేత ప్రసంగం పైన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా కామారెడ్డి జిల్లా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక నిధులు తీసుకొచ్చాడు. కామారెడ్డి జిల్లా కేంద్రం చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కరించారు. కాబట్టి పెద్ద ఎత్తున ఇటు 4 నియోజకవర్గాల్లో ఉన్న జిల్లా ప్రజలు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ అధినేతను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. గత 5 నెలల క్రితం ఎవరైతే రైతులు, సబ్బండ వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన ఈపాటికే బీఆర్ఎస్ అధినేత ఎక్కడికక్కడ కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి దంద వైఖరి, రైతులపైన చూపిస్తున్నటువంటి కపట ప్రేమల పట్ల ఇవాళ కామారెడ్డి జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ అధినేత వివరిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత బలపరిచిన అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఉన్నారో ఆయనతో పాటు ఇవాళ స్థానికంగా జిల్లా నుంచి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు గంపా గోవర్ధన్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జాజాల సురేందర్, అదేవిధంగా హనుమంత్ షిండే ముఖ్య నాయకులు ఇక ఈ సమావేశం పాల్గొనే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ముజీబుద్దీన్ సారథ్యంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా 4 గంటల పరిసర ప్రాంతాలకు ఇక్కడికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకుంటున్నారు. జేపీఎన్ రోడ్డు కార్నర్ మీటింగ్ ఉంటుంది. తదనంతరం ఇక్కడ నుంచి మెదక్కు బయలుదేరి వెళ్తారు. ఓ టు స్టూడియో. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.
వెల్కమ్ బ్యాక్. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించిన బీఆర్ఎస్ పార్టీకి కార్మికులందరూ ఓటు వేసి గెలిపించారని పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. గోదావరికంలోని బొగ్గుగన్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం షిఫ్టుకు వెళ్తున్న కార్మికులను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కేసీఆర్ హయాంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన సుమారు 20 సమస్యలు పరిష్కరించామని గుర్తు చేశారు. అలాగే 19,000 డిఫెండింగ్ ఉద్యోగాలు ఇప్పించామని అన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సింగరేణి సంస్థలో ఉన్నటువంటి మా కార్మిక సోదరులకు సంబంధించిన అనేక విషయాలను పరిగణనలోకి తీసుకొని వాటిని పరిష్కరించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపుగా ఒక 20 సమస్యలకు సంపూర్ణమైనటువంటి పరిష్కారం చూపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం వల్ల దాదాపుగా 19,000 మంది ఉద్యోగస్తులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అదే కాకుండా లాభాల వాటా కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, మరి కార్మికులు కోరినటువంటి వాళ్ళకు ఇల్లు ఇచ్చేటువంటి ఇంటికి ఒక 10 లక్షల రూపాయల రుణం ఇచ్చేటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మంచి ప్రభుత్వం ఉంటే, మంచి నాయకులు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. అవకాశం కోసం, అధికారం కోసం వచ్చేటువంటి నాయకులు గెలిస్తే వాళ్ళు ఎన్నికల సమయంలో వస్తారు, వాళ్ళు డబ్బు ప్రలోభంతో మరి గెలుస్తారు, తర్వాత మనకు ఎన్నడూ కూడా అందుబాటులో ఉండరు. దయచేసి కారు గుర్తుకు ఓటేసి తప్పకుండా నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ఆదరించాలని సందర్భంగా మా కార్మిక సోదరులందరూ కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వాన్ని కోల్పోయినా ప్రజల నమ్మకాన్ని కోల్పోలేదన్నారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్తో కలిసి బన్సిలాల్పేట డివిజన్ బోలక్పూర్, కృష్ణానగర్, మేకలమండి, ఐడీహెచ్ కాలనీలో తలసాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పార్లమెంట్లో తెలంగాణ వాయిస్ వినిపించారంటే కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు. దేవుడి పేరుతో బీజేపీ మాయమాటలతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఆ పార్టీలను నమ్మి మరోసారి మోసపోవద్దని ఆయన సూచించారు. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్ని శ్రీనివాసరెడ్డికి మద్దతుగా జైనలిపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఎంపీగా తనను గెలిపిస్తే పాలమూరు గళాన్ని పార్లమెంట్లో వినిపిస్తానని ఎంపీ అభ్యర్థి మన్ని శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులకు సమస్యలు తెలుసు కాబట్టి, ఊర్లలో ఉండే బీద ప్రజలకు సమస్యలు తెలుసు కాబట్టి, మహిళలకు ఎన్ని సమస్యలు ఉంటాయి ఆ విధంగా మహిళలను ఆదుకున్నాడు, రైతులను ఆదుకున్నాడు.
నిజమా కాదా ఆలోచన చేసుకోండి. రంగులు రంగులు ఊసి ఈ మోసం మాటలు మాట్లాడి మోసపోయే నాయకులకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఖచ్చితంగా మన కేసీఆర్ గారు తెచ్చుకోవాలంటే ఎంపీ ఎలక్షన్ లో కారు గుర్తుకు ఓటేసి మన అందరు ఎంపీలను గెలిపించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ. ధన్యవాదాలు. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే గుర్తుపెట్టుకొని రెండు కలిసి మనం ఓడగొట్టు దేవుని పేరు నుంచి చెప్పి అత్యంతలు అనిపించడం అవి ఏమనుకున్నావు మన కంట్రోల్ బియ్యమే మన బియ్యమే అందులో వచ్చి కలిపి మన చెవులో పూలు పెట్టింది అంతే ఏం లేదు. దేవుడు మన మొక్కమా దేవుని మొక్కమా రాముడు శ్రీరామనవమి చేస్తాం అన్యాయం చేస్తా అని చేస్తాం ఉట్టే మనల్ని సెంటిమెంట్ వీక్ చేయాలని దేవుని పేరు మీద రాజకీయం చేస్తారు బీజేపీ. కాంగ్రెస్ ఏమో మాయ మాటలతో రాజకీయం చేస్తారు. కనుక అప్రమత్తంతో ఉండండి. ఖచ్చితంగా మళ్ళీ మొన్న అసెంబ్లీలో ఎంత వచ్చినా దానికన్నా ఇంకా ఎక్కువ హైయెస్ట్ మెజార్టీ వచ్చినా చేయాలని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ నెల 10న సిద్దిపేటలోని ఎన్సాన్పల్లిలో జరగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి పరిశీలించారు. సభ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని హరీష్ రావు స్థానిక నాయకులకు సూచించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు చేయాలన్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేటు హాస్టల్ నిర్వాహకులు రెచ్చిపోయారు. హాస్టల్లో ఉంటున్న స్నేహితుల్ని కలిసేందుకు వచ్చిన యువకుల్ని విచక్షణ రహితంగా దాడి చేశారు. హాస్టల్లో నీళ్లు వాడిన పాపానికి బయటకు లాక్కొచ్చి కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందరూ పోలీస్ స్టేషన్ సెల్లు ఇస్తున్నారు. అంతే అందరూ ఇస్తాం అయిపోయినా అరే ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? పోలీస్ స్టేషన్ సార్వత్రిక ఎన్నికల 3వ దశ పోలింగ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 93 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. ఇందుకోసం 1.85 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. థర్డ్ ఫేజ్లో దాదాపు 17.24 కోట్ల మంది ఓటర్లు ఓటెయ్యనున్నారు. కాగా ఈసారి బరిలో కేంద్ర మంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా సహా 1350 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక
ఇక దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గుజరాత్లో చివరి విడత పోలింగ్ జరుగుతుండగా అహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాని మోదీ. నిషాన్ పబ్లిక్ స్కూల్లో ఓటేసిన ఆయన పోలింగ్ కేంద్రం బయట చేతి వేలికి ఉన్న సిరా చుక్కను చూపించారు. ఇటు అమిత్ షా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ఓటర్లకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు మోదీ. జార్ఖండ్ నోట్ల కట్టల కేసులో దూకుడు పెంచింది ఈడీ. నిన్నటి నుంచి ఈ ఉదయం వరకు నోట్లను లెక్కించిన ఈడీ అధికారులు మంత్రి అలంగీర్ ఆలం సన్నిహితులను అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ చట్టం కింద సంజీవ్ లాల్, అతని సేవకుడు జహంగీర్ ఆలంలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కాగా సోమవారం నాటి కరెన్సీ నోట్ల స్టాక్ లెక్కింపులో మొత్తం 35.23 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్కు మళ్లీ చివాట్లు పెట్టింది న్యూయార్క్ కోర్టు. హ్యాష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు మరోసారి కొరడా జొలిపించింది. గత వారంలో $9,000 ఫైన్ కట్టించుకున్న ధర్మాసనం తాజాగా మరో $1,000 జరిమానా విధించింది. ఈ కేసులో గ్యాగ్ ఉత్తర్వులను 9 సార్లు ఉల్లంఘించారని ఆరోపించింది. ఇదే తరహా చర్యలకు పాల్పడితే జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది హమాస్. ఈజిప్ట్, ఖతార్ కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆమోదించింది. 1,00,000 మంది పాలస్తీన్లను రఫా నగరం నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసిన గంటలోనే ఈ ప్రకటన వెలువడింది. అయితే హమాస్ ప్రతిపాదనను తాము పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. కాగా ఇజ్రాయెల్ హమాస్ పోర్లో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మందిని నిరాశ్రయులయ్యారు. లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తీరును అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు తప్పుబడుతున్నాయి. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ థర్డ్ స్పేస్ టూర్ ఆఖరి నిమిషంలో పోస్ట్పోన్ అయింది. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షిప్ను సాంకేతిక లోపం తలెత్తడంతో మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లి రికార్డు సృష్టించాలనుకున్న ఆమె ఆశలకు బ్రేక్ పడింది. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి రోదసిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారామె. ఫ్లోరిడాలోని కేప్ కెనరవాల్ లాంచింగ్ స్టేషన్ నుంచి స్టార్ లైనర్ బయలుదేరాల్సిన సమయంలో రాకెట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చింది. దీంతో మిషన్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు స్పేస్ షిప్ నిర్వాహకులు. అయితే కొత్త లాంచ్ తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఎన్నో విజయాలు నమోదు చేశారు. స్పేస్లో ఎక్కువ సమయం గడిపిన మహిళా వ్యోమగామిగా రికార్డులు నెలకొల్పారు. ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్లతో 102 నాటౌట్ విధ్వంసరక శతకంతో ముంబైని గెలిపించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా 3 వికెట్లు తీయగా బుమ్రా, అన్షుల్ కంబోజ్లు తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి గెలుపొందింది. ఈ ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చివరి 3 మ్యాచ్ల్లో ఆ జట్టు 2 గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవి అప్డేట్స్. నమస్తే.